సో హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మీనాచారి క్రియేషన్స్. ఈరోజు వీడియో వచ్చేసి ప్రెగ్నెన్సీలో ఉన్నప్పుడు డ్రై ఫ్రూట్స్ అండ్ హనీ రెండు మిక్స్ చేసి ఉంటుంది కదా. సో దీన్ని రోజు ఒక స్పూన్ లాగా తీసుకోవచ్చా అని కామెంట్ వచ్చిందనమాట. సో ఇది తీసుకోవచ్చా లేదా అనే దాని గురించి ఈరోజు టాపిక్. సో ఇంకా లేట్ చేయకుండా ప్రెగ్నెన్సీలో ఈ హనీ అండ్ డ్రై ఫ్రూట్స్ అనేవి తీసుకోవచ్చా లేదా అనే దాని గురించి మనం మాట్లాడుకుందాం. సో ఫస్ట్ ఏంటంటే, ప్రెగ్నెన్సీలో ఉన్నప్పుడు హనీ అయితే కొంచెం అవాయిడ్ చేస్తే బెటర్. అండ్ ఖర్జూరా కూడా తీసుకునేంత మోతాదులో తీసుకోవాలి, కానీ ఎక్కువగా తీసుకోకూడదు. రోజుకి 2 లేదా 3 మంత్ ఎండ్ అంటే మనకి నెలలు పడ్డాక అప్పుడు మీరు బాగా తీసుకోవచ్చు. కానీ ప్రెగ్నెన్సీ స్టార్టింగ్లో ఖర్జూరాన్ని అండ్ తేనెని తీసుకోకుండా ఉంటే మంచిదన్నమాట. కానీ డ్రై ఫ్రూట్స్ హనీ కలిపి ఉన్నది మిశ్రమాన్ని నేను తీసుకొచ్చుకొని చూశాను. దాంట్లో డ్రై ఫ్రూట్స్ కంటే ఈ ఎండు ఖర్జూరా అనేది ఎక్కువగా వేశారు. సో దీనివల్ల మనకి బ్లడ్ ఇంప్రూవ్మెంట్ బాగుంటుంది, కానీ ప్రెగ్నెన్సీలో ఎక్కువగా తీసుకోకూడదు అనమాట. హనీ కూడా అంత మంచిది కాదు. ప్రెగ్నెన్సీలో 1 స్పూన్ వరకు తీసుకుంటే మంచిదే, కానీ అది కూడా డైలీ తీసుకోవద్దు. అండ్ మనకి నెలలు పడ్డప్పుడు అంటే 9వ నెల నుంచి అయితే మీరు హ్యాపీగా తీసుకోవచ్చు. కానీ ప్రెగ్నెన్సీ మొత్తంలో రోజు ఇది తీసుకోవడం వల్ల కొంచెం ఇబ్బంది అనే చెప్పాలి. దీంట్లో అండ్ ఇలా మిక్స్ చేసి ఉంచుతారు కదా డ్రై ఫ్రూట్స్, ఆ టైంలో ఏంటంటే మనకి దాంట్లో బ్యాక్టీరియా ఫామ్ అయ్యే అవకాశం ఎక్కువగా ఉంటుంది. అవి హనీని అండ్ డ్రై ఫ్రూట్స్ని మిక్స్ చేసే టైంలో కొంచెం బ్యాక్టీరియా అనేది ఫామ్ అవుతుంది. ఎక్కువ రోజులు స్టోరేజ్ ఉంటుంది, మనం దాన్ని ప్రిపేర్ చేసుకోలేము. అది తీసుకొచ్చి వాడుతూ ఉంటాం కాబట్టి ఇందులో బ్యాక్టీరియా అనేది ఉంటుంది అనేసి ప్రెగ్నెన్సీలో ఎక్కువ తినకూడదు అని చెప్తూ ఉంటారు. మీరు ఒకవేళ తినాలి అనిపిస్తే మాత్రం మీకు నెలలు పడ్డాక అంటే 9వ నెల నుంచి నెలలు అయిపోయి డెలివరీ దాకా కూడా మీరు తీసుకోవచ్చు. ఆఫ్టర్ డెలివరీ మానేయాలి మళ్ళీ. కానీ ప్రెగ్నెన్సీ స్టార్టింగ్లో ఉన్న వాళ్ళు ఏదో అప్పుడప్పుడు 1 స్పూన్ అలా తీసుకోండి, కానీ డైలీ ఇది తీసుకుంటే మంచిది అని అయితే తీసుకోకూడదు. డ్రై ఫ్రూట్స్ సపరేట్గా నానబెట్టుకొని తినాలి, హనీని 1 స్పూన్ అలా తీసుకోవాలి. కానీ 2 మిక్స్ చేసిన దాన్ని కొంచెం తినకుండా ఉంటేనే బెటర్ అనేసి ఈరోజు ఈ వీడియో ఉద్దేశం అన్నమాట. అండ్ నెలలు పడ్డప్పుడు మాత్రం అప్పుడు కూడా మీరు సపరేట్గా తీసుకోండి. ఇది కలిపి ఉన్నది కాకుండా సపరేట్గా తీసుకుంటేనే దాని వాల్యూస్ అనేవి బాగుంటాయి, దాని బెనిఫిట్స్ అనేవి మీకు లభిస్తాయి అన్నమాట. సో ఖచ్చితంగా ఇలా ట్రై చేస్తారనేసే ఈరోజు ఈ వీడియో షేర్ చేస్తున్నా. సో రేపటి వీడియోలో ఇంకొక మంచి టాపిక్తో మేము ముందుకు వస్తాను. థ్యాంక్ యూ. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ మీనాచారి క్రియేషన్స్. థ్యాంక్ యూ.